హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేష్మా కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి అండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చిటపటలాడుతున్నప్పుడు దీనిలో 1 స్పూన్ కొబ్బరి వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. స్టేట్ వేసుకున్నట్లయితే చిల్తాయండి పచ్చిమిర్చి, అందుకే 2 పాస్ట్ వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వన్ స్పూన్ మినప్పప్పు, మీకు ఇష్టం ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు అండి. 1/2 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఆ నువ్వుల తీసుకున్న చూడ అదే ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను వేసుకోవాలి. వేసుకొని 5 నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని బీరకాయ ముక్కలను బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు బీరకాయ అనేది మెత్తగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారే అంతలా ముందుగా ప్రిపేర్ చేసుకొని నువ్వులు, కొబ్బరి పొడి, ఫ్రై చేసుకునేవి, పచ్చిమిర్చి ఇవన్నీ ఇప్పుడు ఒక జార్లో వేసుకొని దీంట్లో ఇప్పుడు వెల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి చింతపండు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక కొద్దిగా బీరకాయలు వేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి అన్నీ వేస్తే మెత్తగా కాదు కదా, అందుకే కొంచెం వేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనికోసం ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడయ్యాక ఆ స్పూన్ ఆవాలు, ఆ స్పూన్ జీలకర్ర, ఆ స్పూన్ శనగపప్పు, పోపు అనేది ఫ్రై అయిన తర్వాత దానిలో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడిలోకి వేసుకోవాలి. వేసుకొని దాని ఒక స్పూన్ సహాయంతో మొత్తం పోపు మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే బీరకాయ పచ్చడి తయారవుతుంది. మరి బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసారు కదా ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.